ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అందుకే గురువుగారు దీక్ష ఇచ్చేటప్పుడు విహిత కర్మ గురించి చెప్పవలసిన అవసరం తక్కువగా ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? దీక్ష గురువుగారు ఇస్తే గురువుగారితో తిప్పేసుకుంటారు. గురువుగారి వెంట ఉంటారు శిష్యులు. ఉంటే ఏమవుతుందంటే ఇంకా మీకు కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. గురువుగారు ఏం చేస్తున్నారో అది మీరు చెయ్యాలని గుర్తంతే. దీక్షలను మీరేం చేయకూడదో గురువుగారు చెప్పాలి. ఎందుకో తెలుసా అండి? మీ మనసు అది చేయకుండా ఉండాలిగా. గురువుగారు దగ్గర అయితే కూర్చోబెట్టగలడు, మీరు మనసు చేయకుండా ఆయన ఏమాపుతాడు? మీ మనసు చేసేస్తే గురువుగారికి తెలుస్తుంటుంది ఏమిటి? మీరు మనసుతో చేసిన దానికి కూడా ఈశ్వరుడు ఫలితం వేస్తాడు. కాబట్టి మీరు మనసుతో చేయకూడదు. చెయ్యకుండా ఉండాలి అంటే నిషిద్ధ కర్మ పరిత్యాగావశ్యకతని ముందు చెప్తారు. అందుకే దీక్షా నియమములు అంటారు. దీక్షా నియమములు ఏమై ఉంటాయో తెలుసా అండి? ఇలా చెయ్యి అంటే అలా చెయ్యకుండా ఉండు అన్నది అందులో పెద్ద హెచ్చరిక. కాబట్టి నిషిద్ధ కర్మని విడిచిపెట్టడం అంత తేలికేం కాదు. నిషిద్ధ కర్మని విడిచిపెట్టే చెయ్యాలి అంటే ఒక్కటే జ్ఞాపకం ఉండాలి. ఏమిటి జ్ఞాపకం ఉండాలో తెలుసా అండి? ఖట్వాంగి ఆ నామం గుర్తుండాలి. ఒరే శంకరుడంతటి వాడు 5వ తలకాయనికి ఇల్లేశాడు. ఆయనకి ఏ పాపము లేదు, నిజానికి ఆయన పట్టుకో అక్కర్లా, మంచం కోడు. కానీ ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా ఫలితం? చెప్పడానికి ఆయన పుర్రి చేత్తో పట్టుకుని భిక్షాటన చేసి చేత్తో మంచం కోడు పట్టుకున్నాడు. అంటే ఇంత దారుణమైనటువంటి ప్రాయశ్చిత్త కర్మని అనుభవించడమా, నిషిద్ధ కర్మని విడిచిపెట్టడమా? ప్రశ్న వేసుకుని నిషిద్ధ కర్మ పరిత్యాగమునందు పూనికను పెంచుకోవలసి ఉంటుంది. ఈ పూనికని పెంచుకోవాలి అంటే అసలు ముందు శాస్త్ర పరిజ్ఞానము అది ఎంత భయంకరమై ఉంటుందో మీకు బాగా తెలియచెప్పాడు అనుకోండి, మీరు దాని పట్ల ఇంకా అనురక్తిని పొందరు. అయ్యి బాబోయ్ వద్దండి, ఎందుకు వచ్చిన గొడవ, చిన్నదానికి అంత గొడవ. మీరు ఇప్పటికీ చూడండి, లోకంలో ఆవేశంలో చేస్తాడో తప్పు, యావజ్జీవితము కారాగారంలో ఉంటాడు. యావజ్జీవితము కారాగారమే. ఆవేశంలో తప్పు చేసేయడం చాలా తేలిక. ఎందుకు చేశాడు? మనసుని నిగ్రహించలేకపోయాడు. మనసుని నిగ్రహించకపోతే ఎంత పెద్ద పొరపాటైనా జరుగుతుంది. ఎందుకో తెలుసా అండి? మనసు యందు ఎప్పుడూ ఒక బలహీనత ఉంటుంది. మీరు బాగా పట్టుకోవాల్సిన ఈ విషయాన్ని. మనసు ఎప్పుడు చెప్పినా ఏం చెప్తుందో తెలుసా అండి? ఇది సంతోషంగా ఉండడాన్నే ప్రబోధం చేస్తుంది. ఇది సంతోషంగా ఉండడాన్ని చెప్తుంది తప్ప ధర్మం కోసం ఇది దుఃఖంగా ఉన్నా సరే నువ్వు నిలదొక్కుకో అని మనసు చెప్పదు. అలా చెప్పాలంటే గురువుగారి దగ్గర చాలా బోధ చెయ్యబడిన వాడు, శాస్త్రమునందు బాగా పూనిక ఉన్నవాడు, శాస్త్రాధ్యయనము చేసినవాడు, ఈశ్వరానుగ్రహముతో మనసు సంస్కరింపబడిన వాడే నిగ్రహించగలడు. కాబట్టి ఏమైపోతుందంటే మనసు దీని సుఖాన్నే చెప్తుంది కాబట్టి ఎప్పుడు అది ప్రచోదనం చేస్తుంది. పర్వాలేదు చేసి అది ఎక్కడ వరకు చెప్పేస్తుందో తెలుసా అండి? పర్వాలేదు ఏం పర్వాలేదు ఇదే బోధ చేస్తుంది. కార్తీక శుక్ల ద్వాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, ఇవాళ సర్వేశ్వరుడు లేచి బృందావనంలోకి వస్తాడు. లేవద్దు మనం? ఇవాళ ఒక్కరోజైనా లేచి గబగబా సంధ్యావందనం చెయ్యొద్దు ప్రాయశ్చిత్తం లేకుండా? లే అంటుంది. ఏం పర్వాలేదు, ఉపన్యాసాలు చెప్తున్నాగా సాయంకాలం పూట. ఒక్కరోజు లేవకపోతే పెద్ద నష్టమే లేదు. ఈశ్వరుడికి తెలుసు ఎంత బడలిపోయి పడుకున్నాం. ఈ పడుకోవడం కూడా ఈశ్వర సేవ కోసమేగా. పడుకోండు తప్ప కొంచెం బడలికగా ఉన్నా, ఇంకా నిద్ర వస్తున్నా తప్పదు, లేచిపో అని మనసు చెప్పింది అనుకోండి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రము, ఈశ్వరుడు, గురువు ఇంకా మీకు అక్కర్లేదు. అలా చెప్పదు కాబట్టి ఈ 3 వచ్చాయి. ఎంత వచ్చాయో తెలుసా అండి? అసలు దానికి పరిమితి లేదు. ఇంకా ఎన్ని శాస్త్రాలు వచ్చి కూర్చున్నాయంటే మనసు మార్చడం కోసమే అన్ని. గురువులు ఎంతమంది గురువులు వచ్చినా ఆ మనసు మార్చడానికే. ఈశ్వరుడు ఎప్పుడూ పరితపించేది దేనికంటే ఆ మనసు మార్చుకోమని. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. తిప్పుకో మనసు, తిప్పుకో అంటుంది సీతమ్మ. మీ మనసు మీద మీరు కూర్చుని మీ మనసుని మీరు నియంత్రించడం మీకు రాకపోతే ఏదైనా మాట్లాడేయచ్చు. ఎంతటి మహాత్ముణ్ణి, వాడెంతటి వాడండి అనొచ్చు. ఎంత గొప్ప విషయాన్ని నింద చెయ్యొచ్చు. ఈశ్వరుడిది ఇచ్చేసాడుగా. కానీ ఫలితం కూడా అనుభవించవలసి ఉంటుంది. ఫలితం కూడా అనుభవించవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. నేను అన్నానని కాదు, మీరు గమనించండి. నేను ఇవాళ అది ఆ పాటి స్పృశించకపోతే నేను నిషిద్ధ కర్మ పరిత్యాగం వైపుకి బాగా ఊంచలేను. కొన్ని దొరికాయనుకోండి, ఇతరముల వైపుకి కొట్టరు. తోక వైపుకో నడుము వైపుకో కన్నా ముఖాన్ని పచ్చడైపోయేట్టు కొట్టేస్తారు. ముఖం పచ్చడైపోయేటట్టు కొట్టేసిన తర్వాత తోక కదిలితే
ఆ ఇప్పుడు ఇది చచ్చిపోయిందని కర్రతో ఎత్తుతారు. అంత పచ్చడైపోయేటట్టు ముఖాన్నే కొట్టేయడం ఎందుకు వచ్చింది? నోటితో చేసినటువంటి ఆ మాటలు, అన్న మాటలు దోషం అనుభవంలోకి వస్తే చాలా బాధపడిపోతావు. కించిత్ సుఖం అయిపోతుంది. ప్రాయశ్చిత్త కర్మ చెయ్యలేవు. ఎందుకో తెలుసా? 10 మందిలో నువ్వు గౌరవనీయుడిగా నిలబడాలని ఓ కోరిక. కాబట్టి నువ్వు చాలా మంచివాళ్లే ఉండాలి. కాబట్టి అసలు నేను ఈ తప్పు చేశానని ఈశ్వరుడి దగ్గరే చెప్పవు త్రికరణ శుద్ధిగా. ఇంకా నువ్వు లోకంలోకి వచ్చేం ప్రాయశ్చిత్త కర్మ చేసుకుంటావు? ఎవరిని అడుగుతావు? ఏ బ్రహ్మగారిని అడుగుతావు? నేను ఈ తప్పు చేశానండి ప్రాయశ్చిత్త కర్మ చేయించండి అని అందరినీ భోజనాన్ని పిలిచి నువ్వు ప్రాయశ్చిత్త కర్మ చేస్తావా? ఏదోలా కావాలంటే కైలాస గౌరు నోము చేస్తావు, సత్యనారాయణ వ్రతం చేస్తావు, నలుగురిని భోజనాన్ని పిలుస్తావు. నేను ఈ పాపిష్టి పని చేశానంటే ప్రాయశ్చిత్త కర్మ చేసుకుంటున్నాను, మీరు వచ్చి భోజనం చేయండి అంటే వాడు ఇప్పుడు కాదు ఎప్పుడు రాడు. ఈ కొడుక్కి పిల్లలు కూడా ఇవ్వడు కాదు. కాబట్టి పైకి చెప్పలేవు, ప్రాయశ్చిత్త కర్మ చేయలేవు. ఆ పాపం వెళ్ళి ఎక్కడ కూర్చుండిపోయింది? జీవుడి ఖాతాలో పడిపోయి ఉండిపోయింది. అది కట్టి కుడిపేస్తుంది. దీంతో అనుభవించిన సుఖం ఆ 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత పోయింది. ఆ కోపం ఏదో చేయకూడని పాపం చేసేసి ఆ కోపం పోయింది. లేకపోతే కోరుకున్న సుఖం దీంతో అనుభవించేసిపోయింది. ఈశ్వరుడికి నైవేద్యం పెట్టడానికి ఎడుతోంది పులిహార. అర్చక స్వామి అక్కడ పెట్టి లోపలికి వెళ్ళారు. ఏమైంది లేని తీసి ఒట్లో వేసుకున్నావు. ఉచ్ఛిష్టం ఈశ్వర నైవేద్యానికి వెళ్ళింది. ఫలితం ఉంటుందా? ఉంటుంది. కాబట్టి తొందరపడకు సుమా. నీ మనసు మీద నువ్వు నిగ్రహాన్ని, నీ మనసు మీద నువ్వు నియంత్రణని అలవాటు చేసుకో. లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవీశ్వర అంటాడు ప్రహ్లాదుడు. నానా జాగ్రత్తగా ఆలోచించు. ఏడు అందరినీ గెలిచానంటావు. ఇక్కడ గెలిచావా చెప్పు. ఇక్కడ గెలిస్తే శత్రువు లేడు. పోన్లే అమాయకత్వం ఏదో అంటాడు. వృద్ధిలోకి రావాలి, ఈశ్వరుడు అనుగ్రహించాలి, ఆయనే తెలుసుకుంటాడు అని విడిచిపెట్టేస్తావు. ఆ విడిచిపెట్టగలిగిన మనస్తత్వం ఎందుకు లేకపోయింది? లోపల ఇంకా నువ్వు గెలవలేదు కాబట్టి. విశ్వామిత్రుడికి ఎన్నేళ్లు పట్టిందండి. ఏం మాట గెలవడం అంటే అంత తేలికేం కాదు. ఇన్ని ఉపన్యాసాలు చెప్పాడు కదా అని కోటేశ్వరరావు గెలిచేశాడని మీరు అనుకుంటున్నారా? నేనేమి గెలవలేదు. అంత తేలిక కాదు. భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా పునః నిర్మలం మనోయావత్ తావత్ సర్వం నిరర్థకం. ఎన్ని క్షేత్రాలకెళ్ళినా, ఎన్ని తీర్థాలకెళ్ళినా నీకు ఈ ధర్మ సూక్ష్మం తెలియక, నీ మనసుని సంస్కరించుకోవడం నీకు చేత కాకపోతే నువ్వు ఎక్కడికెళ్ళినా ఒక్కటే ప్రయోజనం. ఎందుకంటే మనసు శుద్ధి కాలేదు. మనసు శుద్ధి కావడం కోసమే శాస్త్రములన్నీ అంత బిగింపు వేసేస్తాయి. ఇది చెప్పడానికి ఆయన ఖట్వాంగి మంచం యొక్క కోడు పట్టుకున్నాడు. ఇప్పుడు నిజంగా శివాష్టోత్తరంలో రోజు మీరు ప్రదోష వేళలో చదువుకుని ఖట్వాంగి అని చదివి ఆగి, ఈశ్వర ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన రోజు నాకు రాకుండుగాక, నీవు నా వంక కోపంగా చూడవలసిన రోజు నాకు రాకుండుగాక, నా మనసు నా చెప్పు చేతలలో ఉండేటట్టుగా నీవే అనుగ్రహించదవు కాక, త్రికరణ శుద్ధిగా నేను ఏ పాపము చెయ్యకుందునుగాక, నాకటువంటి శక్తిని నీవే కృప చెయ్యి. ఆ ఖట్వాంగం పట్టుకున్న నీ చేతి వంక, ఆ మంచం కోడు వంక చూస్తే ఎంత భయంకరంగా ఉంటుందో జీవితం అర్థమవుతోంది. ఎందుకో తెలుసా అండి? పాపం చేసినా అనుభవించాలి, పుణ్యం చేసినా అనుభవించాలి. ఇంద్రియాల అంత తేలికైనవి ఇంకా. ఒక్కొక్క ఇంద్రియానికి పడిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. కన్ను ఉన్నందుకు పడిపోతుంది ఒక జాతి అంతా. దీపపు పురుగు ఆ దీపాన్ని చూసి తినే వస్తువు అనుకుని దీపపు పురుగులన్నీ పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నాయి. చూపు సరిగా లేకపోతే దీపపు పురుగుల జాతే నశించిపోయింది. చెవి, లేడికి పాట అంటే ఇష్టం. వేటగాడు వలపన్ని ఏదో పిచ్చి పాట పాడుతుంటాడు ఎక్కడో కూర్చుని. ఆ పాట కోసమని లేడి పరిగెత్తుకుంటూ వచ్చి వలలో పడిపోతుంది. పడిపోవడం ఏంటి? దాన్ని పట్టుకుని పెద్ద కర్రోటి పట్టుకొచ్చి మోది కొట్టి చంపేసి దాని చర్మం ఒలిచేసి మాంసం తినేస్తున్నాడు. చెవి వల్ల అదిపోతోంది. నాలుక రసేంద్రియం. చేపకి మహాప్రీతి రుచి. అందుకే దాని కడుపు నిండా ఉన్నా సరే ఓ వానపావం తీసుకొచ్చి ఓ ముక్క కోసి ఇలా ఉన్నటువంటి సూదికి ఆ వానపావం తొడిగేస్తాడు. సూది కనపడది. దాన్ని లోపల కొద్ది పైకి ఓ చిన్న పేకబెత్తం ముక్క లాంటి తోటి కట్టు కూర్చుంటాడు. కడుపు నిండా ఉన్న చేప కడుపు నిండిపోయింది, నాకెందుకు ఇదని వెళ్ళిపోవచ్చుగా, వెళ్ళదు. ఇంత వానపావం ముక్క దానికి కనపడింది. లోపల పిన్నుంది, గుండు సూది ఉంది. వంచి పెట్టి దానికి తొడిగాడు ఈ వానపాముని, ముక్క పెట్టాడు. అది తెలియక ఏం చేస్తుందంటే ఒక్కసారి కొరికి వెళ్ళిపోదామని వెళ్ళి కొరుకుతుంది. ఇలా కొరకగానే ఆ లోపల ఉన్న సూది దాని నోట్లో గుచ్చుకుపోగానే గిలగిలగిలగలు తన్నుకుంటుంది. తన్నుకోగానే పైనున్న పేకబెత్తం కదులుతుంది. చేప కరిచిందని తెలిసినటువంటి మత్స్యకారుడు దాన్ని ఇలా అంటాడు.
అన్నం ఏంటి, ఆ చేప నీటిలోంచి లేచి ఆ సూదితో పాటు వచ్చి నేల మీద పడిపోతుంది అంతే. ఏ రసేంద్రియానికి లొంగి చిన్న వానపాము ముక్క తిందామని ప్రయత్నం చేసిందో ఆ చేప అతనికి ఆహారం అయిపోతుంది. నాలుకకి లొంగి చేపల జాతే నశించిపోతాయి. వాసన, ఈ వాసన కోసం అని చెప్పి పువ్వులో వాసన కోసమని కీటకం వెళ్ళి అందులో పడుకుంటుంది. ఆ వాసన కోసమని తుమ్మెద వెళ్ళి అందులో పడుకుంటుంటుంది. పడుకుంటే మంచి సువాసన అని పీలుస్తూ పడుకుంటుంది, ఇలా రెక్కలు అల్లారుస్తూ పడుకుంటే రాత్రి అయ్యేటప్పటికి ఏమవుతుంది, ఆ పువ్వు ముకుళించుకుపోతుంది, సూర్యాస్తమయం అయిపోతుంది. దానికి తెలియదు సూర్యాస్తమయం అయిపోయిందని. వాసన చూస్తూ పడుకుంటుంది, పక్కన మూసుకుంటుంది. పువ్వు మూసుకోగానే ఇక దానికి ఉన్నటువంటి ఆ బలహీనమైన రెక్కలతో పైన మూసుకున్నటువంటి పువ్వు యొక్క రేకుల్ని విప్పుకుని పైకి రావడం దానికి రాదు. కొట్టుకుని పైకి లేవలేక కొట్టుకుని కింద పడి చేయడంలో రెక్కలు ఊడికి పడిపోయి ఆ పువ్వులోనే పడిపోయి చచ్చిపోతుంది. దానివల్ల ఏమైపోయింది, తుమ్మెద నశించిపోతోంది. వాసన కోసం తుమ్మెద పోయింది, కంటి వల్ల దీపపు పురుగు పోయింది, చెవి వల్ల లేడిపోయింది, నాలుక వల్ల చేప పోయింది, స్పర్శేంద్రియం వల్ల ఏనుగు పోయింది. అంత గొప్ప ఏనుగు, అంత బుద్ధున్న ఏనుగు, అంత శరీరం ఉన్న ఏనుగు, దానికి కండూతి ప్రీతి. దాన్ని పట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద గొయ్యి తవ్వి దాని మీద ఎండిపోయిన కర్రలు పేర్చి ఆ ఎండిపోయినటువంటి కర్రల మీద ఆకులు అలమలు వేసి దాని మీద ఒక ఆడ ఏనుగు బొమ్మ చేసి అక్కడ పెడతారు. పెడితే అది ఏం చేస్తుందంటే గబగబా వచ్చి ఆ కర్రల మీద నించుంటుంది. ఆ ఎండు కర్రల మీద నించుంటే పర్వాలేదు, కొంచెం అలా ఆగుతుంది. అది ఏం చేస్తుందంటే దీని ఒళ్ళు దాని ఒంటికేసి రుద్దుకోవాలి, సంతోషం దానికి. ఈ ఒంటిని దాని ఒంటికేసి రుద్దుతుంది. రుద్దేటప్పటికి బరువు కదండి, ఇలా అనేటప్పటికి ఆ కర్రలు విరిగి గోతిలో పడిపోతుంది. పడిపోగానే ఇక 10 రోజులు అన్నం పెట్టరు. శుష్కించిపోయాక మామటి 4 తోటకూర కాడలు అలాంటివి పెడుతూ చెప్పిన మాట వినేటట్టుగా అలవాటు చేసి పైకి తీసుకొస్తాడు. ఇప్పుడు ఆ ఏనుగు, అరణ్యంలో స్వేచ్ఛగా తిరగవలసిన ఏనుగు, అరటిపండు పెడితే తింటుంది, 5 పైసలు ఇస్తే యజమానికి ఇస్తుంది. తన కాలు తానే ఇచ్చి గొలుసు కట్టించుకుని అలా కూర్చుంటుంది. కండూతికి స్పర్శ సుఖానికి ఏనుగు పడిపోయింది. ఒక్కొక్కటి ఉంటేనే ఒక్కొక్క జాతి పోతోంది. నీకు 5 ఉన్నాయి, ఈశ్వరుడు 5 ఇచ్చాడు. ఈ 5టితో నువ్వు కంటితో ఈశ్వరుణ్ణి చూసావా తరించిపోతావు, చెవితో హరికథలు విన్నావా తరించిపోతావు, నాలుకతో అన్ని ఈశ్వర ప్రసాదంగా తిన్నావా తరించిపోతావు, ముక్కుతో ఈశ్వర నిర్మాల్యాన్ని ఆఘ్రాణించడం అలవాటైందా తరించిపోతావు, ఎప్పుడు సర్వేశ్వరుడు యొక్క స్పర్శ కొరకు పరితపించావా తరించిపోతావు, ఎప్పుడు దీన్ని తప్పుగా వాడినా పాపాలు కూడా పడిపోతావు. 5 జాతులనే పాడి చేసేవి నీకు ఇచ్చాడు ఈశ్వరుడు. ఇప్పుడు ఈ 5టితో తరించినా నీ ఇష్టం, పాడైనా నీ ఇష్టం. నిషిద్ధ కర్మ జోలికి వెళ్లకుండా విహిత కర్మాచరణం వైపుకి వీటిని తిప్పు, లేకపోతే చేసేయడం తేలిక, ప్రాయశ్చిత్త కర్మ దగ్గర అంత బాధపడిపోతావు స్మా. లేకపోతే జీవుడి ఖాతాలోకి ఎడతాయి ఇవన్నీ అనుభవంలో. ఇది చెప్పడానికి ఖట్వాంగి. సరే, ఇంకింతకన్నా దానికి వివరణ ఎందుకు? కాబట్టి ఆయన పట్టుకున్నాడు మంచం కోడు అంటే ఇంత పాఠం నేర్పాడు లోకానికి. అందుకే ఈశ్వరుడు జ్ఞానదాత మహేశ్వర. పరమశివుడి యొక్క మూర్తిని చూస్తే చాలు జ్ఞానం వస్తుంది. ఎందుకో తెలుసా అండి, ఆయన అన్నీ కూడా మనుష్యులను మార్చి మనుష్య జీవితాన్ని సార్థకత కలిగేటటువంటి వాటిని పట్టుకుని అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే నేను మీతో మనవి చేసినది కేవలం శత్రు సంహారం కాదు, అంతఃశత్రు సంహారం కూడా చేస్తుంది ఆయుధం. అప్పుడు మీకు ఉపకారం అవుతుంది. కాబట్టి ఖట్వాంగి కాదు, ఇంకొక అర్థం కూడా ఉంది దానికి. ఖట్వాంగి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? రహస్య విద్యలు తెలుసున్నవాడు అని గుర్తు. ఎందుకంటే లోకంలో గురువు ప్రధానంగా 5 రూపాలతో ఉంటారు అని గురుగీత చెప్తుంది. 5 గురువులు ఉంటారు అని. అంటే చాలా మంది ఇంకా ఉన్నా ప్రధాన విభాగం 5 ఉంటారు గురువులు. అందులో మొదటి వారిని సూచక గురువు అంటారు, రెండవ వారిని వాచక గురువు అంటారు, మూడవ వారిని బోధక గురువు అంటారు, నాలుగవ వారిని పరమ గురువు అంటారు, 5వ వారిని నిషిద్ధ గురువు అంటారు. సూచక గురువు అంటే అసలు పలకలో ఆల్ రాయడం దగ్గర నుంచి అంకెలేయడం దగ్గర నుంచి నేర్పుతాడు. ఆయన అనుగ్రహం ఉండబట్టి ఆయన నేర్పిన అక్షరాలు బట్టే వాంగ్మయం అంతా చదువుతారు. కాబట్టి సూచక గురువు, చిన్నతనంలో పాఠాలు చెప్పిన ఆయన. వాచక గురువు, మీరు ఏదైనా ఆశ్రమానికి కానీ మఠానికి కానీ దేవాలయానికి కానీ వెడితే ఇక్కడ ఈ నియమ నిబంధనలు ఉంటాయి, మీరు ఇలా ప్రవర్తించవలసి ఉంటుంది అని చెప్తారు. అలా చెప్పేటటువంటి వాళ్ళని వాచక గురువు అంటారు. మూడవ వారు ఉంటారు, ఆయన్ని బోధక గురువు అంటారు.
బోధక గురువు సమస్త వాంగ్మయమై సమస్తమైనటువంటి ఈశ్వరానుగ్రహాన్ని మీ యందు నిక్షేపించడం కోసం మంత్రోపదేశం చేస్తాడు. ఆయన మంత్రోపదేశం చేసే ముందు ఆయన ఆ మంత్రాన్ని ఎంతో జపం చేసి ఉంటాడు. జపం చేసి ఆ మంత్రోపదేశం ద్వారా అన్నీ మీకు ఇచ్చేస్తాడు. మీరు పట్టుకోవడంలో ఉంటుంది అంతే. ఇప్పుడు ఇంట్లోంచి బట్టలు తేవాలి, మీకు బట్టలు ఇవ్వాలా తాళం చెవి ఇవ్వాలా? ఇంటిది ఇంట్లో ఉంగరం తేవాలి, ఉంగరం ఇవ్వాలా తాళం చెవి ఇవ్వాలా? తాళం వేసి ఉంటే తాళం చెవి ఒక్కటి ఇస్తే ఆ ఇంట్లో ఉన్నవన్నీ మీవే, ఇంక ఇంట్లో ఉన్నవన్నీ మీకు ఇవ్వక్కర్లేదు. తాళం చెవి ఒక్కటి ఇచ్చేసాను అనుకోండి, ఇలా తిప్పండి అన్నాను అనుకోండి, ఇప్పుడు ఆ తాళం చెవి పట్టుకుని ఇలా తిప్పడం మీకు వచ్చింది అంతే. వచ్చిన ఉత్తర క్షణం ఆ ఇంట్లో ఉన్నవన్నీ మీవే ఇంక కదండి. బోధక గురువు అంటే ఒక ధ్యాన శ్లోకమునందు ఒక స్వరూపాన్ని ఎలా చూడాలో నేర్పి ఆ మంత్రాన్ని దత్తం చేసి ఆ మంత్రాధిష్టాన దేవతానుగ్రహంగా సమస్తము మీకు వనగూడేటట్టు చెయ్యగలిగినటువంటి వారెవరో ఆయనకి బోధక గురువు అని పేరు. సామాన్యంగా లోకంలో ఆయనదే అత్యున్నత స్థాయి. ఎందుకనంటే ఇంకా బోధక గురువు ఇవ్వనిది అంటూ ఏదీ లేదు అని గుర్తు. మహాత్యాగం చేసినట్టు ఆయన చేసిన జపంలోంచి, ఆయన పొందినటువంటి సిద్ధిలోంచి, ఆయన పొందిన అనుభవంలోంచి శిష్యుడికి ఇస్తాడు. కాబట్టి బోధక గురువు. నాలుగవ వారు ఉంటారు, వారు పరమగురువు. పరమగురువు అంటే ఆయన అలా అధ్యయనం చేసైనా స్థానాన్ని పొంది ఉండవచ్చు, లేదా ఈశ్వరానుగ్రహంగా ఆయనకి అన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడు ఆయన పుస్తకంలో ఉన్నది ఆయన చెప్పడం కాదు, ఆయన చెప్పింది పుస్తకంలో ఉంటుంది. మీరు బాగా పట్టుకున్నారో లేదో, అద్వైతానుభూతి అంటే ఎలా ఉంటుంది అని శంకర భాష్యాలు చదివి భగవాన్ రమణులు చెప్పరు. భగవాన్ రమణులు ఏం చెప్పారో అవి శంకర భాష్యాల్లో ఉంటాయి. లేదా ఆయన నోటి వెంట ఏ మాట వచ్చిందో ఆ మాటని నిర్ధారించడానికి అక్కడ ఒక గ్రంథం వస్తుంది. ఒకానొకప్పుడు భగవాన్ రమణులు తెల్లటి గోచి ఒకటే పెట్టుకునేవారు. ఒకానొకప్పుడేమి ఆయన శరీరంతో ఉన్నన్నాళ్ళు కూర్చునుంటే భారతదేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక పీఠం నుంచి ఒక పీఠాధిపతి ఆయన కబురు చేశారు ఇద్దరు వ్యక్తులతోటి. మీరు ఎలాగో పెళ్లి చేసుకోలేదు, మీరు సర్వసంగ పరిత్యాగి, ఈశ్వరానుభూతిని పొందినవారు, కాబట్టి మీరు కాషాయం కట్టుకుంటే బాగుంటుంది అని. ఆ వచ్చిన వాళ్ళు ఈ మాట చెప్పారు. ఏవో పుస్తకాలు తెచ్చుకున్నారు వాళ్ళు చదువుకుందామని. ఆయన అన్నారు, ఈ పుస్తకాలు ఇక్కడ పెట్టుకోండి, మీరు వెళ్ళి భోజనం చేసి రండి ఆశ్రమంలో ఉన్నారు. వాళ్ళు వెళ్ళి భోజనం చేసి వచ్చారు. మహానుభావ ఏ నిర్ణయం తీసుకున్నారు మా మఠాధిపతులు పంపిన కబురు మీద అన్నారు. ఇంతలో గాలి వేసింది. వాళ్ళు తెచ్చుకున్న పుస్తకంలో కాగితాలు ఇలా కదిలాయి. ఆయన కదులుతున్న పుస్తకం మీద ఇలా చెయ్యేసి అక్కడ చదవండి అన్నారు. అప్పటి వరకు ఆయన ఏమి ఆ పుస్తకం వంక కూడా చూడలేదు. గాలికి తిరిగాయి కాగితాలు. ఇలా చెయ్యేసి ఆయన అన్నారు, చదవండి అన్నారు. అది తీసి చదివారు. అరుణాచలంలో అరుణాచల పర్వతానికి ఇన్ని మైళ్ళ వృత్తంలో సన్యాసి కూడా కాషాయమే కట్టుకోవాలన్న నియమం లేదు అనుంది. అదే సామాన్యమైన విషయం కాదు, వ్యాసకృతమైన స్కాంద పురాణం. వాళ్ళు చూసి తెల్లబోయి ఆయన కాళ్ళ మీద పడ్డారు. అలా తాను చెప్దామనుకున్నది అక్కడ ఉండేటట్టు, ఉన్నవి తాను పలికేటట్టు. సత్యం అవగతమైపోతే, ఈశ్వరుడు అవగతమైపోతే, అద్వైతానుభూతి ఎందు నిలబడిపోతే ఇంకా ఆయన పలుకే ఈశ్వర పలుకు. ఈ స్థితిని పొందుతారు కొంతమంది. వాళ్ళ ప్రమేయంతో రాది. ఈశ్వరుడు మిమ్మల్ని నేను ఇందుకే పుట్టించాను అని అకస్మాత్తుగా వాళ్ళ యందు ఆ స్థితిని కల్పిస్తాడు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించి నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, ఎవరి పేరు తలుచుకుంటే పాపరాశి ధ్వంసమైపోతుందో, ఏ మహాపురుషుడు ఆర్ష సంస్కృతి యొక్క వైభవాన్ని ప్రపంచమంతటా చాటి చెప్పారో, ఏ మహాపురుషుడు ఇలా ద్రవిడ దేశంలో నడిచి వెళ్ళిపోతుంటే బస్సుల్లో వాళ్ళు కూడా కిందకి దిగిపోయి చెప్పులు విప్పి నేల మీద పడుకుని ఉంటుండగా, సన్యాసి వాహనం ఎక్కకూడదు కాబట్టి నడిచి వెళతానని 96 సంవత్సరాల వయస్సులో కూడా గుర్రపు బండిని చేత్తో పట్టుకుని, సత్యదండాన్ని పట్టుకుని నడిచి వెళ్ళారు తప్ప ఒక్కనాడు కూడా వాహనం ఎక్కలేదు. ఎవరు సాక్షాత్ మూర్తి భవించినటువంటి ధర్మాకృతియో అటువంటి మహానుభావుడైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కోరి సన్యసించలేదు. ముందు పిల్లాన్ని తీసుకురమ్మన్నారన్నారు. ఆయన బండి ఎక్కారు, బండి వెళ్ళిపోతోంది. బండి నడుపుతున్న ఆయన అన్నాడు, నువ్వు ఇదే ఆఖరిసారి మీ వాళ్ళని చూడడం, ఇక వెనక్కి వెళ్ళవన్నాడు. అదేమని అడిగారు ఆయన. అయితే ఆయన అన్నాడు, ఇప్పుడున్న పీఠాధిపతికి ముందు పీఠాధిపతి మశూచి వ్యాధి వచ్చి శరీరం వదిలిపెట్టారు.
నీకు అన్నగారు అవుతాడు, మీ పెద్దమ్మగారు అబ్బాయి, ఆయన పీఠాధిపతి అయ్యాడు. ఆయన గురువు గారికి శుశ్రూష చేయడం వల్ల మసూచి వ్యాధి అంటుకుని ఆ పిల్లవాడు మరణించాడు. ఆయన శరీరం వదిలిపెట్టారు. కాబట్టి కంచికామకోటి పీఠానికి ఇప్పుడు అధిపతి లేరు. ఆయన ఒకప్పుడు అనేవారు మిమ్మల్ని పీఠాధిపతిని చేస్తామని, అందుకని నిన్ను తీసుకెడుతున్నాను. ఇప్పుడు నువ్వు సన్యసించి పీఠాధిపతి అవుతున్నావు కంచికామకోటి పీఠానికి, కాబట్టి నువ్వు ఇంకింటికి వెళ్ళవన్నారు. ఆయన గుర్రబండిలో వెళ్ళిపోతున్నవారు పిడుగు పడిపోయినట్టయ్యి ఆయనకి ఏం చెయ్యాలో అర్థం కాక బోర్న ఏడుస్తూ గుర్రబండిలో గడ్డిలో తలపెట్టుకుని శ్రీరామ 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 అంటూ పడుకున్నారు. ఇప్పటికీ కలవయి వెడితే ఒళ్ళు గగురు పొడుస్తుందండి. ఆయన ఏ రాతి మీద కూర్చుని 13 ఏళ్ల పిల్లవాడు ఏమీ తెలియదు, బట్టలు విప్పేసి యజ్ఞోపవీతం తీసేసి శిఖాపరిత్యాగం చేసేసి సత్యదండాన్ని చేత పట్టుకుని సన్యాసం తీసుకుని అసలు చంద్రమౌళీశ్వర శివలింగం అంటే ఏమిటో తెలియని వ్యక్తి కంచికామకోటి పీఠానికి అధిపతి. 2 పీఠాధిపతులకి అంత్యేష్టి సంస్కారం చేశారు. చేసి నాకు దిక్కు ఆ చంద్రమౌళీశ్వరుడు, నా గురువు లేని ఆ కలవైలోనే పాక వేసుకుని తపస్సు చేశారు. ఆ మహానుభావుడు అసలు సన్యాసాశ్రమంలో ఏ వ్యక్తి చెయ్యనన్ని వ్యాసపూజలు చేసి 100 సంవత్సరములు శరీరంతో ఉండి ఆర్షధర్మ వైభవాన్ని ప్రపంచమంతా చాటి చెప్పారు. ఆయన ఏదైనా చెప్తుంటే ఒక్క మాట చెప్పేవారు, అంతే, సమాధిలోకి జారిపోయేవారు. మళ్ళీ చెప్పేవారు, మళ్ళీ జారిపోయేవారు. పల్లకీలో కూర్చుని అందరూ ఆయన కోసం వస్తే ఆయన పల్లకీలో కూర్చుని తలుపులు వేసుకుని సమాధిలోకి వెళ్ళిపోయేవారు. అలా కూర్చుని గోడ దగ్గర కూర్చుని సమాధిలోకి వెళ్ళిపోయేవారు. అటువంటి మహాపురుషుడై ఆయన నోటి వెంట ఏదొచ్చిందో అదే కామాక్షి పలుకు, అంతే. ఇలా కూర్చుని ఉండేవారు సత్యదండం పట్టుకుని పూజ చేసుకుని. ఒక ఆవిడ వచ్చి మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, 50 కాసుల బంగారం కావాలి, మీ దగ్గరికి వచ్చానంది. నేనేమి గృహస్థునా, నీకెక్కడి నుంచి వేస్తాను 50 కాసుల బంగారం మీ అమ్మాయి పెళ్లికి, పో అన్నారు. పో అంటే పోను, మీరే నాకు తల్లి తండ్రి సమస్తం, మీరే ఇవ్వాలి మా అమ్మాయి పెళ్లికి, లేకపోతే పెళ్లి అవదండి. ఓ నవ్వు నవ్వి కూర్చో, అంతే, ఇంకా మాట్లాడలేదు. ఆయన సమాధిలో కూర్చున్నారు, అంతే. ఎక్కడి నుంచో గుర్రబ్బగి దిగి ఒక జమీందారు వచ్చాడు. మహానుభావ, ఇలా వెళ్ళిపోతూ మీ దర్శనానికి వచ్చాను, నమస్కారం. చాలా సంతోషం, శుభం భూయా. ఒక్క 50 కాసులు పీఠానికి ఇద్దాం అనుకుంటున్నాను. 50 బంగారు కాసులు అక్కడ ఇట్టాడు. వెళ్ళొస్తాను. ఆయన వెళ్ళిపోయాడు. పరమాచార్య తన సత్యదండం యొక్క చివరి మొనతోటి ఆ 50 కాసులు ఇలా తోసి అక్కడున్న ఆవిడ్ని తీసుకుపో, నీకే పంపింది కామాక్షి. ఒక చెట్టు నరకాలండి, కత్తి పట్టి కడతారా, చాకు పట్టి కడతారా? గొడ్డలి పట్టి కడతారు. గొడ్డలి దెబ్బ తగిలినప్పుడల్లా ముక్కల కింద పడిపోతుంది, చెట్టు విరిగిపోతుంది, ఆ తర్వాత చెట్టే పడిపోతుంది కదా. అందుకే ఖండయతీతి ఖండః ఖండః పరశుర్యస్య సహ ఖండ పరశు. అమరకోశం దాన్ని వ్యాఖ్యానం చేస్తూ ముక్కల కింద కొట్టేసేదేదో దానికి ఖండపరశు అని పేరు. కాబట్టి పరశువుగా ఉంటే అలా పట్టుకుంటాడు, ఖండపరశు అయితే ముక్కలుగా కొట్టేస్తాడు. అంటే దట్ కేమ్ ఇన్ టు యాక్షన్ అనుకోండి. మీరు ఇలా గొడ్డలు పట్టుకున్నాను అనుకోండి, గొడ్డలిగా పట్టుకున్నాను. కొట్టేశాను అనుకోండి, ముక్కల కింద కొట్టేసేందుకు వాడతాను. ఏదో ఒక్క దెబ్బ కొట్టు వదిలిపెట్టను, ముక్కల కింద కొడతాడు, అప్పుడు ఖండపరచు. దీన్ని కొడతాడు ముక్కలుగా. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, దీన్ని కొడతాడో తెలుసా అండి ఆయన? కపాలి అన్న మాటకి ఇదో అర్థం. ఆయన చేత్తో పుర్రె పట్టుకునేది ప్రాయశ్చిత్త కర్మ కొరకు లోకానికి పాఠం చెప్పడం కోసం ఒక అర్థం. మహాకపాలేశ్వరుడు అని ఒక గుడి. మరి అప్పుడు గుడిలో కపాలేశ్వరుడు ఎందుకు? మనకి ప్రఖ్యాతమైన ఒక నగరంలో ఉంది కపాలేశ్వర దేవాలయం. ఆ కపాలేశ్వరుడు అన్న పేరుతో ఎందుకుంటాడో తెలుసా అండి? ఊరే అన్ని నన్ను అడుగు, ఇస్తాను, నువ్వు కూడా నాకు ఒక్కటి చాలు, నిన్ను రక్షిస్తాను, నీ బుద్ధి ఇందులో పెట్టు, నీ పుర్రెలో బుద్ధి నాకు ఇవ్వరా, నేను నిన్ను రక్షిస్తాను, నాలో కలిసిపోతావు. ఇది చెప్పడానికి నీ పుర్రె నాకి అంటే ఆ పుర్రె అంతేనండి అంటారు. అంటే నీ బుద్ధిని, నీ తలకాయని, నీ మనసుని ఇక్కడ పెట్టు, నా దగ్గర పెట్టు, నిన్ను నేను రక్షిస్తాను, నాలో కలుపుకుంటాను. ఇది చెప్పడానికి మహాకపాలేశ్వరుడై ఉంటాడు ఆయన. అది ఆయన భిక్షువుగా నిలబడ్డానికి కారణం. ఒరే ఇలా పాడైపోతున్నావు, నీ బుద్ధి నా ఎందు పెట్టరా, అది అడగడానికి కపాలం పట్టుకుని భిక్షాటన చేస్తాడు. మన బుద్ధిని అడిగినట్టు పరమభక్తితో ఈశ్వరుణ్ణి సేవించడం మొదలు పెడితే ఆయన పశుత్వాన్ని పోగొడతాడు. అది ఖండపరశువు. పశుత్వం అంటే ఏమిటో తెలుసా అండి? పశువు అని దేనికి పేరంటే పాశము చేత బంధింపబడిన దానికి పశువు అని పేరు. పాశం అంటే 2 చోట్ల కడితేనే పాశం. ఇప్పుడు ఒక ఆవు ఉంది, ఆవుని కట్టాను అన్నాను అనుకోండి, ఇప్పుడు ఆవు మెడలో ఒక ముడేస్తాను, ఒక కర్ర పాతి కర్రకి ఒక ముడేస్తాను. ఇప్పుడు 2 ముడుల చేత పాశము చేత ఆవు కట్టబడింది. ఇప్పుడు ఈ ఆవు ఎంత దూరం తిరుగుతుంది నాకు చెప్పండి? తాడు ఎంత దూరం అనుమతిస్తుందో అంత దూరమే తిరుగుతుంది. అది దాటి వెళ్ళగలదా? ఇంకా వెళ్ళలేదు. మరి ఇప్పుడు కట్టేయడం క్రౌర్యం ఉందా లేదా అందులో? అలా కట్టేయడం ఎందుకు?
అలా తాడేసి కట్టేస్తే పాపం అది ఎక్కడికి వెళ్ళలేకపోతోంది. విప్పి పక్కదొడ్లో పడుతుంది అది. అప్పుడు ఆయన దాన్ని చావగొట్టి బందీల దొడ్లో పెట్టిస్తాడు. కాబట్టి ఇప్పుడు కట్టడం మంచిదా చెడా? కట్టడం మంచిదే కదా, కట్టడం మంచిది. ఇప్పుడు పశువు అంటే ఆవు, దూడ, గుర్రం అవే అనుకోకండి. మనందరం కూడా, మీరు క్షమించగలిగితే మనందరం కూడా పశువులమే. ఎందుకు పశువులమో తెలుసా అండి? మనము కూడా పాశము చేత కట్టబడి ఉంటాం. ఏమిటో తెలుసా పాశం? జన్మ అదొక కర్ర. జన్మ అన్న కర్ర పాతి కర్మ అన్న పాశం కట్టి విడిచిపెడతాడు. ఈ కర్మపాశములతో తిరుగుతాడు జీవుడు. వాడికి పశువు అని పేరు. ఈ కర్మపాశంతో కట్టినప్పుడు వాడు ఏం చేస్తుంటాడో తెలుసా అండి? కర్మలు చెయ్యకుండా ఉండలేడు వాడు. ఏదో కర్మ చేస్తూ ఉండాలి. ఆ కర్మలు చేస్తూ ఉంటాడు. ఈ కర్మలు చెయ్యడంలోనే పాపపుణ్యాల్ని తెచ్చుకుంటాడు. మళ్ళీ చెయ్యకూడనివి చేశాడనుకోండి పాపం, చెయ్యవలసినవి చేస్తే పుణ్యం. ఇప్పుడు దీనివల్ల వచ్చే పెద్ద ప్రమాదం అంతా ఎక్కడొస్తుందంటే, అసలు మొత్తం వదిలేశాడు అనుకోండి ఈశ్వరుడు పాశం పెట్టకుండా, ఇంకా వాడిని పట్టుకోవడం సాధ్యమే? వాడు బందీల దొడ్లోకి వెళ్ళిపోతాడు, లేకపోతే పక్క దొడ్లో పడిపోతాడు, దెబ్బలు తింటాడు. అంటే అసలు ఈ కర్మలు నువ్వు ఇవే చెయ్యాలి తప్ప నువ్వు అనుకున్నా కొన్ని జరగవు అని ఈశ్వరుడు అన్నవాడోడున్నాడన్న స్థితిని ఎలా కల్పిస్తాడైనా? మీరు కర్మాచరణమునందు గుర్తుపట్టాలంటే మీరు అనుకున్నది అవదు, మీరు అనుకోనిది అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి ఈశ్వరుడు ఉన్నాడని మీరు గుర్తుపడుతూ ఉండాలి. అది పాశం పెట్టి కట్టడం అంటే. రాముడు అయోధ్యకాండలో అంటాడు, అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్ అంటాడు. నిన్న సాయంకాలం పిలిచి రాజ్యం ఇస్తానన్న దశరథ మహారాజు గారు ఇవాళ పిలిచి అడవికి వెళ్ళిపోని ఎందుకన్నారు? దశరథుడిది కాదు తప్పు, పైన ఈశ్వరుడు అలా చేశాడు. ఈశ్వరుడు కంటికి కనపడడు, కనపడకుండా కట్టేస్తాడు. కంటికి కనపడకపోతే ఈశ్వరుడు ఉన్నాడని నమ్మకం ఏమిటండి? గాలి నీ కంటికి కనపడితేనే ఉందని నమ్మావా? గాలి నీ కంటికి కనపడుతోందా? అనుభవము చేత గాలి ఉందని నమ్ముతున్నావా లేదా? అనుభవము చేత గాలి ఉందని నమ్మితే నువ్వు అనుకున్నది జరగట్లేదు, అనుకోంది జరుగుతోందంటే జరిగేట్టు చేసేవాడు ఉన్నాడని కూడా నమ్మువాడు ఈశ్వరుడు. కాబట్టి ఇప్పుడు ఆయన కర్మపాశములు కట్టి విడిచిపెడతాడు. ఇప్పుడు ఈ కర్మలు సత్కర్మలుగా మీరు మార్చారనుకోండి, అంటే కర్మ చెయ్యకుండా మీరు ఉండలేరు. ఇది బాగా పట్టుకోండి. కర్మ చెయ్యకుండా ఉండడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకని చేసే కర్మలు ఈశ్వరార్పణగా చేయడం మొదలెట్టారనుకోండి, అంటే తప్పు పనులు ఈశ్వరార్పణం చేయలేరుగా. శీతాంశుధరునించు చిత్తంబు చిత్తంబు భవు సమర్చన చేయు పాణిపాణి ప్రమథనాదుని కొల్చు పదములు పదములు శివుని సన్నుతి చేయు జిహ్వ జిహ్వ విశ్వేశు కథ విను వీనులు వీనులు కాలకాలుని చూచు కనులు కనులు పరమేశు కొల్చెడి భాగ్యంబు భాగ్యంబు దర్పకారికి నొంచు తనువు తనువు పురహరు కొల్వబూనిటి బుద్ధి బుద్ధి శ్రీశ సాయకునకు వంచు తలము తలము శంకరుని చదువబడచిన చదువు చదువు నాగభూషణు సేవించు నరుడు నరుడు కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు బలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదబు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. విష్ణుపరంగా చెప్తే ఇలా, శివపరంగా చెప్తే అలా. ఏదైతేనేం పదార్థం ఒకటేగా. నీ కర్మలు ఈశ్వరార్పణంగా ఈశ్వర బుద్ధితో చేయడం మొదలు పెడితే ఏది చేస్తున్నా ఈశ్వరుడు సంబంధమైన క్రియయే. తింటున్నావు, ఈశ్వరుడిచ్చాడండి, ఇది ఈశ్వరార్పణమస్తు. ఈశ్వరుడిచ్చాడు, నేను రుచి చూడకూడదు, తింటున్నావు. పరమేశ్వరుడు ఇచ్చాడండి వాక్కు, నేను పలకడం ఏమిటి? చెప్పేశావు, ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. నీకు కొడుకు పుట్టాడు, ఈశ్వరానుగ్రహం అండి. నా శరీరం పడిపోయిన తర్వాత పితృకార్యం చేయడానికి, నేను పితృరుణం నుంచి విముక్తున్నవడానికి ఈశ్వరుడు కొడుకునిచ్చాడు. నీ కొడుకో మంచి ఇంజనీర్ అయ్యాడు, ఈశ్వరానుగ్రహం అండి. వాడికి శారదా కటాక్షం ఇచ్చి ఇంజనీర్ని చేశాడు, వాడికో మంచి ఉద్యోగం వచ్చింది, ఈశ్వరానుగ్రహం అండి. నా కొడుకో మంచి ఇంజనీర్ అయ్యాడో, పెద్ద సంస్థలో ఏదో డబ్బులు సంపాదించుకుంటున్నాడు. నీ కూతురుకో మంచి సంబంధం వచ్చింది, ఈశ్వరానుగ్రహం అండి. మంచి సంబంధం తనంత తాను వచ్చింది. నేను ఎక్కడ నా జాతకం, మా పిల్ల జాతకం పట్టుకుని నేను ఎక్కే గుమ్మం దిగే గుమ్మం వెళ్ళలేదు. ఈశ్వరానుగ్రహాన్ని చూస్తూ ఈశ్వరానుగ్రహమును నీకు ప్రోధి చేయగలిగిన మంచి పనులు చెయ్యడంలో నువ్వు నిమగ్నుడవైతే అసలు కర్మ చెయ్యకుండా ఉండడం నీకు సాధ్యం కాదు. చెయ్యాలేదో ఒకటి, చేయకుండా ఉండలేవు. కానీ ఈశ్వరానుగ్రహం పొందేదే చేస్తాను అని మనసుకి తర్ఫీదునిస్తే మీరు చెయ్యగా చెయ్యగా ఏమవుతుందండి? ఈశ్వరానుగ్రహాన్నే పొందుతారు, అంతే కదా. ఇది నాకు చాలా, ఈ మాట చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాల్సి వస్తుంది. అసలు కోటేశ్వరారినోసారి పరిచయం చేయండి, కోటేశ్వరారినోసారి పరిచయం చేయండి అని చెప్పి నా దగ్గర బాగా పరిచయం ఉంది అని అనుకున్న వాళ్ళతో చెప్పించుకుని నాకు పరిచయం చేయబడిన వాళ్ళు
చాలా గొప్పగా నాకు దగ్గరగా జరిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు ఒక్కొక్కసారి. అది ఎలా సంభవం అంటే కోటేశ్వరరావు గారు ఎలా ఉంటే ఇష్టపడతాడో అలా వాళ్ళు ఉన్నారనుకోండి, నా ప్రీతికి కారణం అవుతుంది, అంతే కదా. కోటేశ్వరరావు గారు చెప్పేది వినేసి కోటేశ్వరరావు గారు ఎలా ఉంటే ఇష్టపడడో అలా మీరు ఉంటున్నారు అనుకోండి, నా ప్రీతికి కారణం అవుతుందా? దగ్గరికి వస్తారా మీరు? రాలేరు. ఏమంటే ఆయన మీరు చెప్పారని అన్ని ఎప్పుడు అలా చేస్తుంటారండి, మీరు చెప్పారని అలా చేసేట, మీరు చెప్పారని ఇలా చేసేట, మీరు చెప్పారని అలా చేస్తాట, ఆయన ఎప్పుడు కోటేశ్వర గారు చెప్పారని అలా చేస్తుంటాడండి అన్నారు అనుకోండి ఎవరో. ఇప్పుడు మీరు నా దగ్గరికి రావక్కర్లేదు, నేనే ఇలా చూసి ఇలా రండి బాగున్నారా కులాసాయ మీ అనుష్ఠానం బాగా నడుస్తోందా అని నేనే అడుగుతాను. ఎందుకు అడుగుతాను? నా ప్రీతి మీ ఎందుకు కుదురుకుంది నేను చెప్పినవి మీరు చేయబట్టి కదూ. మీ కర్మలన్నీ ఈశ్వరమయంగా ఈశ్వరుడి ప్రీతి కొరకు మీరు చేస్తున్నారు అనుకోండి, ఏది చేస్తున్నా ఆయన్ని స్మరిస్తూ ఆయన అనుగ్రహాన్నే పొందుతారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ముక్కల కింద కొట్టేస్తాడు ఆ గొడ్డలు పెట్టి. దేన్ని? ఈ పాశాన్ని నరికేస్తాడు. నరికేస్తే ఇప్పుడు ఆ పశువుకి తాడుందా? లేదు. కర్మలు లేవు. కర్మలు లేవంటే పాపం లేదు, పుణ్యం లేదు. అది సాక్షాత్తు శివుడైపోతుంది. పశువు పశుపతిలో కలిసిపోతుంది. ఇది ఒక పశువు శివుడికి ఎదురుగుండా కూర్చుంది. అది ఏమంది? ఆయమ్మే చూస్తాను. మరి పిడుగు పడుతుంది చూడవా, నేను వెనక్కి తిరగను. వర్షం పడుతుంది కదలవా, నేను కదలను. రోహిణీ కార్తీలో విపరీతమైన ఎండకాసి నువ్వు కూడా వేడెక్కిపోతావు, కదలవా, నేను కదలను. కార్తీక మాసం అని పిచ్చి భక్తితో నీ తోక కింద దీపం పెడతారు, కదలవా, నేను లేవను. అరటిపండు ముక్కలు తెచ్చి మూతికి రాసేస్తారు, లేవా. గాజు ఈగలు వచ్చి ముక్కులో దూరుతాయి, కదలవా, కదలను. చెవిలో ఈగలు వాళ్తాయి, చీమలు పాకుతాయి, పువ్వులు తెచ్చి నీ మీద ఎట్టేస్తారు. దానివల్ల తీసుకెళ్లి ఎంత అన్యాయం అండి, కొబ్బరి ముక్కలు తీసుకెళ్లి ఆయన మీద పెడతారు. కాకులు వచ్చి నందీశ్వరుడి మీద వాలి పొడుచుకు తింటుంటాయి. ఎంత దారుణమైన పనులు మనం చేసి భక్తి అన్న పిచ్చిలో అర్థం లేని భక్తితోటి ఇలాంటి పనులన్నీ చేస్తుంటే కదలవా, నే కదలను. ఎందుకు కదలవు? ప్రపంచానికి పృష్ఠభాగం పెట్టాను, పరమేశ్వరుడికి నా చూపునిచ్చాను. ఇప్పుడు అది ఏమైంది? పశువు అవ్వలేదు, నంది అయింది. ఆనందంతో ఉంది. నందయతీతి నంద, ఆనందంతో నిండిపోయింది ఆయన్నే చూస్తూ. ఏది చేస్తున్నా ఈశ్వరుణ్ణే స్మరిస్తూ, ఈశ్వరుడు చెప్పింది చేస్తున్నాను, ఈశ్వరుడు నన్ను ఇది చేయమన్నాడు చేస్తున్నానని చేసేటటువంటి వాడు ఎవడున్నాడో, అంటే ఏది పడితే చేసేసి ఈశ్వరుడు చేయమన్నాడండి కాదు, వేదం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించేవాడు వాడు ఈశ్వర ప్రీతినే పొందుతాడు. ఈశ్వర ప్రీతిని పొందితే ఈశ్వరుడిచ్చే బహుమానం ఖండయతీతి ఖండ ఖండ, గొడ్డలు తీసి ముక్కల కింద నరికేస్తాడు ఆ పాశాన్ని. నేను విప్పిశాను రా అంటాడు, తనలో కలిపేసుకుంటాడు. పశువు పశుపతిలో కలిసిపోతున్నాడు కాబట్టి పాశ విమోచకుడు అవుతాడు. ఆయన పాశములను విప్పుతాడు. పాశములను విప్పి సంసారము నుండి ఉద్ధరించి తనలో కలుపుకోవడానికి నీ భక్తికి నేను ఇచ్చేటటువంటి బహుమానం రా ఇది. కాబట్టి నీకు బెంగలేదు, నేను చెప్పినట్టు నడు, నిన్ను నాలో కలుపుకుంటాను. అందుకు సాధనంగా ఖండపరశువు ఆయన చేతిలో ఉంటుంది. ఇది మనకి ఎంత ఊరటనిస్తుంది చూడండి. అందుకే మనకి ఒక సంప్రదాయం ఉండేది లోకంలో, ఏ పనులో చేసేవాళ్ళని మీరు అనుకోకండి. ఇంట్లో సామాన్యమైనటువంటి గృహిణులు ఉంటారు, వాళ్ళేం పెద్ద శాస్త్ర ప్రవేశం గురువుత విద్య నేర్చుకోవడం ఇలాంటివే ఉండవు. వాళ్ళు కూడా పూర్వకాలంలో అన్నీ ఈశ్వరార్పణంగానే చేసేవారు పనులు. తెల్లవారుజామున నిద్రలేచి బయటికి వచ్చారనుకోండి, స్నానం చేస్తూ తలుపు తాళం తీస్తూ మొదలు పెట్టేవారు. ఒంటి చర్మము తీసి చెప్పులు కుట్టి నా కక్కయ్య వచ్చేను మేలుకో, మేలుకో జగదీశ మేలుకో పరమేశ మేలుకు నీ మమ్మింక ఏలుకో అని మేలుకొలుపులని ప్రారంభం చేసేవారు. ముక్కోటి దేవతలు ముంగిట నించున్నారు, ఈశ్వర నువ్వు వచ్చి కాసుకో అంటూ వాళ్ళు ఒక్కొక్క మేలుకొలుపు పాడుతుంటే వాళ్ళు దానిలో రమించిపోతూ ఆ భక్తుల్ని ఈశ్వరుణ్ణి స్మరిస్తూ స్నానం చేసి వచ్చి ఆ పొయ్యలొక్కుని అందులో ఏదో శ్రీ గోవు పాదాలు పితృదేవతలు గోవిందారామ అంటూ ఆ గోవు మీద పాటలు పాడుకుంటూ ఆ గోవుకో నమస్కారం చేసి దానికో ప్రదక్షిణం చేసి వచ్చి పొయ్యి వెలిగించిన వంట మొదలెట్టేవారు. ఆ వంట అయిపోయింది అనగానే ఆ పొయ్యిలో కట్టెలు మంట మీద కాస్త నేతి అన్నం తీసి, మాకు వండి పెట్టినటువంటి హవ్యవాహనుడా, మా పిల్లలు మేము ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆ అన్నం మీద కొంచెం అన్నం తీసి నెయ్యేసి అగ్నిహోత్రంలో వేసేవారు. అన్నీ ఈశ్వరార్పణమే. వాళ్ళు భర్తకు భోజనం పెట్టేవారు, పిల్లలకు భోజనం పెట్టేవారు, వాళ్ళు భోజనం చేస్తుండేవారు. ఈ మధ్యలో ఏ కంచాలో పెట్టాలి, ఇంకా అందరూ భోజనానికి రావాలి, ఇంకా పప్పు అయిపోయింది, కూర అయిపోయింది, పచ్చడి అయిపోయింది, గిన్నెలు దింపేయడం, కంచాలు పెట్టేయడం, ఇదే పని. ఎంత అద్భుతంగా వాళ్ళు పాడేవారో తెలుసా అండి. వాళ్ళు మానసికంగా శ్రీశైల యాత్రకి వెళ్ళిపోతుండేవారు. నాకు అదంటే చాలా ప్రీతి. నిజంగా అసలు అది ఎలా చేశారు అనిపిస్తుంటుంది నాకు. ఎప్పుడో నా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు పాడుతుండేవారు. నేను అది శృతిలా విని నాకు ఎప్పుడో చంటితనంలో నేను 4వ క్లాస్ 5వ క్లాస్ చదువుతుండగా వినడం వల్ల నాకు జ్ఞాపకం ఉండిపోయింది ఎప్పుడో. ఇప్పుడు నేనంత ధారణతో ఉన్నానో లేనో నాకు తెలియదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.